హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తను రంగా కాదని రిషి అని రాధమ్మ సరోజకు చెప్తాడు రిషి. దాంతో వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. లేదు బావా, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని సరోజ అంటే, నిన్ను ఏదో మాయ చేసినట్లు ఉన్నారు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. అమ్మ వసుధర, నిన్ను నా సొంత బిడ్డలా చూసుకున్నాను, వీడు నా మనవడిని కాదంటున్నాడు. సరోజ ముందు నుంచి చెప్పిందే నిజం చేసేలా ఉన్నావు అని రాధమ్మ అంటుంది. బామ్మ, ఒక్కసారి రిషి సార్ చెప్పింది వినండి అని వసుధర అంటుంది. సరోజ వెళ్ళిపోతుంది. నేను మీ రంగాను కాదు అని రిషి అంటాడు. అయితే ఇన్నాళ్ళు మా దగ్గర రంగాగా ఎందుకు ఉన్నావు? మా రంగా ఎక్కడా అని రాధమ్మ అంటుంది. నాతో రండి అని రిషి అంటే, ఎక్కడికి రావాలి నాన్న, నువ్వే మా రంగావి అని రాధమ్మ అంటుంది. అయ్యో నానమ్మ, నాతో రండి, అప్పుడు కూడా మీకు నేను మీ రంగానే అనిపిస్తే మీతోనే ఉంటాను అని రిషి అంటాడు. పక్కకు వచ్చిన సరోజ శైలేంద్రకు కాల్ చేస్తుంది. మీ బావను కలిసావా, ఏమంటున్నాడు అని శైలేంద్ర అడుగుతాడు. నేను మీ రంగాను కాదు రిషి అంటున్నాడు. మీ ఇద్దరు కలిసి నా బావను మార్చారు. మీ బావ నోటితోనే నేను రిషి అని చెప్పిస్తాను అని వసుధర పందెం కాసింది. ఇప్పుడు అలాగే జరిగింది. వామో వామో, నేను మీలాంటి వాళ్ళని ఎక్కడా చూడలేదు. మోసం, దగా, కుట్ర, మనిషినే మార్చేశారంటే మీరు మామూలు కాదు అని సరోజ అంటుంది. ఏదో వాగకు, సరిగ్గా చెప్పు అని శైలేంద్ర అంటాడు. వసుధర రిషి సార్ అంది. నువ్వు డబ్బులిచ్చి రిషిలా మార్చావు. మీ ఇద్దరు ఒకటే అని సరోజ అంటుంది. మేమిద్దరం ఒకటి కాదు అని శైలేంద్ర అంటాడు. మీ ప్లాన్ నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు ఇంకొకరిని చూపితే తానే రంగా అంటాడు. ఇప్పుడు మా బావ అసలైన రంగాన్ని చూపిస్తాడంట, మా ఇద్దరిని అక్కడికి తీసుకెళ్తాడంట. తను రిషి అంట అని సరోజ అంటుంది. దాంతో శైలేంద్ర షాక్ అవుతాడు. ఇప్పుడు ఎక్కడున్నారని శైలేంద్ర అడిగితే, నువ్వు ఇచ్చిన అడ్రస్ దగ్గరే ఉన్నాం, మాకు రంగాన్ని చూపిస్తాడంట సరోజ చెబుతుంది. సరే లొకేషన్ పెట్టు అని శైలేంద్ర అంటే, సరే పంపిస్తా, నువ్వురా, నీ సంగతి చెబుతా. సరోజకి కోపం వస్తే ఎలా ఉంటుందో చూపిస్తా అని సరోజ అంటుంది. అమ్మో, వీడి నిజంగా రంగా కాదా, రిషినా? వీడి రిషి అంటేనే నా బాడీ అంతా షవరింగ్ అవుతుంది, గుండెల్లో దడపుడుతుంది. ముందు వాడు రంగానా రిషినా క్లారిటీ తెచ్చుకోవాలి అని సరోజ పంపించిన లొకేషన్కి వెళ్దామనుకుంటాడు. రాధమ్మ సరోజను రిషిని తీసుకెళ్ళిపోతాడు. ఏంటమ్మా ఇది అని మహేంద్ర అడిగితే, అంతా చెబుతాను అని జరిగింది చెబుతుంది వసుధర. రౌడీల నుంచి రిషి కాపాడినప్పటి నుంచి ఇంట్లో ఉండటం వరకు, రిషికి దొరికిన జగతి లెటర్, అప్పుడు రిషిపై అటాక్ జరగడం, తనను రంగా కాపాడటం, రంగా ప్లేస్లో రిషి వెళ్ళడం అంతా చెబుతుంది. అయితే నాకు తెలియకుండా చాలా జరిగిందన్నమాట అని మహేంద్ర అంటాడు. ఇంతకీ ఆ లెటర్ ఎవరు రాశారు మహేంద్ర అడిగితే, అత్తయ్య రాశారంట అని వసుధర అంటుంది. దాంతో మహేంద్ర షాక్ అవుతాడు. నువ్వు ఆ లెటర్ చదివావా? నేను ఓసారి ఆ లెటర్ చదవాలి అని మహేంద్ర అంటాడు. రిషి సార్ రాగానే ఆ లెటర్ చదువుదామని వసుధర అంటుంది. వసుధర ఇంటికి రాధమ్మ వాళ్ళను తీసుకెళ్తాడు రిషి. రంగాను వసుధర తండ్రి తీసుకొస్తాడు. అదంతా కిటికీ నుంచి చాటుగా శైలేంద్ర చూస్తాడు. నిజమైన రంగాను అలాగే చూస్తుంది రాధమ్మ. అలా చూస్తావేంటి, ఇతనే మీ రంగా అని రిషి అంటాడు. శైలేంద్ర షాక్ అవుతాడు. నానమ్మ అంటూ అసలు రంగా దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుంటాడు. ఎలా ఉన్నావు, ఏంటి ముసలి అలా నోరెళ్ళబెట్టి చూస్తున్నావు? ముందే వద్దామనుకున్నానే, కానీ ఇలా జరగడంతో ఆగాల్సి వచ్చిందని రంగా అంటాడు. ఏం జరిగిందని రాధమ్మ అడిగితే, అదంతా ఇంటికి వెళ్ళాక మాట్లాడుకోవచ్చు అని రంగా అంటాడు. ఏంటి మాట్లాడుకునేది? నువ్వు రంగావో దొంగవో? నువ్వు రంగావి అయితే అతను ఎందుకు వచ్చాడు అని సరోజ అంటుంది. నానమ్మ కన్నీళ్లు తుడవడానికి, మీ నాన్న అప్పు తీర్చడానికి అని జరిగిందంతా అసలైన రంగా చెబుతాడు. అంటే నువ్వు నిజంగానే రిషివా అని సరోజ అడుగుతుంది. తను నిజంగా రిషి సారే అని రంగా అంటాడు. మా నాయనే మా కోసం అంతా ఆస్తి వదిలి వచ్చి ఆటో నడిపావా అని రాధమ్మ రిషిని అంటుంది. ఇప్పుడు కొత్త వ్యక్తిని మా బావ అంటే నమ్మలేకపోతున్నాను అని సరోజ అంటుంది. నేను కొత్త వ్యక్తి ఏంటే, పద కొట్టుకెళ్ళి కొబ్బరి బొండాలు కొట్టుకొద్దాం అని రంగా అంటే, నీకు ఇంకా అది గుర్తుందా బావా అని ప్రేమగా దగ్గరికి వెళ్తుంది సరోజ. నా మనవడిని కాపాడావు అని రాధమ్మ అంటే, లేదు, మీ రంగానే నా ప్రాణాలు కాపాడాడు, నీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను అని రిషి అంటాడు. సరే అన్నయ్య,
ఇప్పుడు నేను ఊరికి వెళ్తాను అని రంగా అంటాడు. నువ్వు కూడా వీలు చూసుకుని ఇంటికి రా అని రాధమ్మ అంటుంది. ఇక్కడ కొన్ని పనులున్నాయి, చూసుకుని వస్తాను అని రిషి అంటాడు. అదంతా విన్న శైలేంద్ర షాక్ అవుతాడు. సరోజ వాళ్ళకి ఎదురెళ్ళి, రేయ్ నువ్వు నిజంగానే రంగానా అని అడుగుతాడు. అవును, ఇతనే రంగా అని సరోజ అంటే, మరి ఇన్నాళ్ళు వాడిని రంగా అన్నావు, ఊరంతా అన్నారు అని ఇరిటేజ్ అవుతాడు శైలేంద్ర. మీకు ఈ థ్యాంక్స్ అని చెప్పి సరోజ వాళ్ళు వెళ్ళిపోతారు. తప్పు చేసావు, చాలా పెద్ద తప్పు చేసావు. నేను మింగాలంటే మిగతా వాళ్ళను ఉంచకూడదు అని శైలేంద్ర వెళ్ళిపోతాడు. రిషి ఇంటికి వస్తాడు. మహేంద్రకు జరిగింది చెప్పినట్లు వసుధర చెప్తుంది. ఎందుకు నాన్న నువ్వు చెప్తే అయిపోయేదానికి నటించావు అని మహేంద్ర అడుగుతాడు. మనవడి కోసం ప్రాణాలు పెట్టుకున్న ఆమెకు తన మనవడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిస్తే బ్రతకగలదా? గుండెలు పగిలేలా ఏడుస్తుంది. అందుకే నటించాను. అది ఒక్కసారి నన్ను గిల్టీగా ఫీల్ అయ్యేలా చేసింది అని రిషి అంటాడు. నువ్వు భూషణ్ ఫ్యామిలీ వారసుడివి, ఆటో నడపడం ఏంటి నాన్న అని మహేంద్ర అంటాడు. ఆటో నడపడం తప్పు కాదు నాన్న అని రిషి అంటాడు. రంగాను వాళ్ళ ఊరికి తీసుకెళ్లారా అని వసుధర అడిగితే వెళ్ళిపోయారు. ఇక ఆ విషయంలో ఎలాంటి సమస్య లేదని రిషి అంటాడు. అమ్మా నీకు లెటర్ రాసిందంట కదా, ఏం రాసింది అని మహేంద్ర అడుగుతాడు. ఇంట్లో జరిగిన విషయాల గురించి, దుర్మార్గుల గురించి, మీ గురించి, అనుపమ మేడం గురించి అని రిషి చెప్తాడు. ఏది ఆ లెటర్, ఓసారి నేను చదవచ్చా అని మహేంద్ర అడుగుతాడు. అవును అన్నట్లుగా రిషి తల ఊపుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. ఆ లెటర్లో మను అసలు కన్నతల్లి ఎవరో రాసి ఉంటుందని తెలుస్తుంది. అది జగతి అయ్యే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది.